ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలు ఒక్కొక్కటిగా ఫలితాలిస్తున్నాయి. ముందుగా సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది భారత్. అప్పట్లో దీనిని వాటర్ వార్ గా పేర్కొంది శత్రు దేశం పాకిస్తాన్. ఏకపక్షంగా ఒప్పందం నిలిపివేత సరికాదని ఆక్షేపించింది. అయితే భారత్ అన్నంత పనిచేసింది. ఒప్పందం నిలిపివేసిన తర్వాత కీలక డ్యాంల నుంచి చినాబ్ తదితర నదుల నుంచి నీటిని దిగువకు విడుదల చేయకుండా డ్యామ్ గేట్లను మూసేసింది. అంతేకాదు పాకిస్తాన్ కు చెప్పకుండానే 2 దఫాలుగా గేట్లు ఎత్తి కిందకు నీటిని రిలీజ్ చేసింది. దీంతో చినాబ్ నది ఆయకట్టు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు వచ్చాయి. ఆ తర్వాత మళ్లీ గేట్లు ఎత్తలేదు భారత్. దీంతో చినాబ్ రివర్ పై ఆధారపడ్డ ప్రాంతాల్లో క్రమంగా గగ్గోలు మొదలవుతోంది. భారత్ నిర్ణయం తీసుకున్న సమయంలోనే పునఃసమీక్షించాలని కోరుతూ ఆపరేషన్ సింధూర్ కు ముందు భారత్ కు లేఖ రాసింది పాకిస్తాన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మరో 3 లేఖలు రాసింది. ఆ లేఖలో ప్రస్తావించిన అంశాలు చూస్తే భారత్ నిర్ణయంతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు అర్థమవుతోంది. మొదట్లో బీరాలు పలికిన మేకపోతు గాంభీర్యం ప్రదర్శించిన అసలు కష్టాలు మొదలు కావడంతో ఆక్రందనాలు మొదలయ్యాయి. భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ నుంచి ఈ లేఖలు వచ్చాయి. సింధు జలాల నిలిపివేతతో పాకిస్తాన్ లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ గతంలో లేఖలో పాక్ పేర్కొంది. ఈ విషయంపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ ఉన్నారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. శివాని, గుడ్ మార్నింగ్. సో భారత్ నిర్ణయం ఏదైతే సింధు నదీ జలాలను ఆపుతూ భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదేందో సింధు ట్రీటీకి సంబంధించి దానిపైన ఇప్పటికే పాకిస్తాన్ మల్ల గుల్లాలు పడుతోంది. భారత్ తీసుకున్నటువంటి నిర్ణయం మళ్ళీ పునఃసమీక్షించాలి, దీనిపైన ఆలోచించాలంటూ కూడా ఇప్పటికే 3-4 సార్లు లేఖలు కూడా రాయడం జరిగింది. అయితే ఆపరేషన్ సింధూర్ కు ముందే భారత్ కు పాకిస్తాన్ లేఖ రాసింది. ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ ఇప్పటికీ 3 లేఖలు రాయడం జరిగింది. అయితే ఒకవైపు లేఖలు రాస్తూనే పాకిస్తాన్ ఇంకొక వైపు టర్కీతో తన వక్రబుద్ధిని చూపిస్తోంది. టర్కీతో చేతులు కలుపుతూ భారత్ కు వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూనే ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా గానీ పాకిస్తాన్ కు మాత్రం అష్టకష్టాలు మొదలైనాయి. ఇప్పటికే 7 తక్కువైపోయింది. భారత జలశక్తి మంత్రిత్వ శాఖ కూడా పాకిస్తాన్ జలవనరుల శాఖ నుంచి ఇప్పటికే లేఖలు కూడా వస్తున్నాయి. సింధు జలాల నిలిపివేతతోటి పాకిస్తాన్ లో ఒక తీవ్రమైనటువంటి కరువు నెలకొంది అంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ ఒక లేఖలో చెప్పడం జరిగింది. అయితే దీనిపైన మేము చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా ఇప్పటికే పాకిస్తాన్ చెప్పినా గానీ భారత ప్రభుత్వం మాత్రం చాలా కట్టడిగా, చాలా కఠినంగానే ఉంది ఈ విషయంలో. పెహల్గాం దాడి తర్వాత పెరిగినటువంటి ఈ ఉద్రిక్తతల మధ్య భారతదేశం సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసింది. ఒక్క చుక్క నీటిని కూడా ఆ దేశానికి పోనివద్దు, పోయినిచ్చేటువంటి ప్రసక్తి లేదంటూ కూడా ప్రతిజ్ఞ చేసింది. మరోవైపు నీటిని ఆపడానికి లేదా దాన్ని డైవర్ట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం జరిగితే ఖచ్చితంగా దాన్ని ఒక యుద్ధంగానే మేము చూస్తాం, యుద్ధ చర్యగానే చూస్తాం అంటూ కూడా ఇప్పుడు పాకిస్తాన్ గతంలోనే చెప్పడం జరిగింది. మరోవైపు సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాల నుంచి కూడా మేము వెనక్కి తిరుగుతాం, వైదొలుగుతాం అంటూ కూడా బెదిరించింది పాకిస్తాన్ మనల్ని. సో ఇట్లా నేపథ్యంలో 65 సంవత్సరాల కింద భారత్ పాకిస్తాన్ల మధ్య ఈ నదులకు సంబంధించినటువంటి నీటి నిర్వహణకు సంబంధించి ఒప్పందం కుదిరింది. ఆ తర్వాత 65 గానీ 71 గానీ 99 సంవత్సరాలలో ఈ 2 దేశాల మధ్య అంటే భారత్ పాకిస్తాన్ మధ్య 3 పెద్ద యుద్ధాలు జరిగినాయి. కానీ ఇట్లాంటి ఒప్పందంపై మాత్రం ఎప్పుడూ ప్రభావం పడలేదు. బట్ ఈసారి మాత్రం పెహల్గాం దాడి తర్వాత 26 మంది మరణించిన తర్వాత భారత పౌరులు దీన్ని ఖచ్చితంగా ఒక తీవ్రమైనటువంటి చర్యగానే భారత్ పరిగణించింది. పాకిస్తాన్ తో శాశ్వతంగా సరిహద్దు తీవ్రవాదానికి మద్దతు మూసేసే వరకు వాళ్ళ నిర్ణయంలో ఖచ్చితంగా అమల్లో ఉంటుందంటూ కూడా ఇప్పటికే భారతదేశం చెప్పడం జరిగింది. మరోవైపు అయితే ఉగ్రవాదం పైన మాట్లాడదాం, లేదంటే పీఓకే పైన మాట్లాడదాం. ఈ రెండింటి మధ్యలో ఇంకా పాకిస్తాన్ మల్లగులాలు పడుతుంది. ఈ 2 కూడా పాకిస్తాన్ కు చాలా క్లిష్టమైనటువంటి ప్రశ్నలే. సో పాకిస్తాన్ కి ఇప్పుడు ఏమి చేయలేక చర్చలకు సిద్ధం అంటూ కూడా ముందుకు వస్తోంది. అయితే పాక్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి, పాక్ ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటంటే, ఒకటి ప్రపంచ బ్యాంకు పోయి కంప్లైంట్ చేయాలి. ఏది ఈ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలంట భారతదేశం తీసుకున్నటువంటి నిర్ణయానికి పాకిస్తాన్ ప్రపంచ బ్యాంకును కూడా, వరల్డ్ బ్యాంకును కూడా ఆశ్రయిస్తుంది అంటూ కూడా గతంలో ఇప్పటికే ఖవాజ్ ఆసిఫ్ కూడా పాకిస్తాన్ రక్షణ మంత్రి చెప్పడం జరిగింది. సో ఇది వరల్డ్ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో జరిగింది. సో అప్పుడు 1960s లో కూడా ఒప్పందం జరిగింది, వరల్డ్ బ్యాంక్ సంతకం ఉంది. సో ఖచ్చితంగా ఇందులో మేము వరల్డ్ బ్యాంక్ తోటి సంప్రదింపులు జరుపుతామంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలో భారత్ ఎట్లా రెస్పాండ్ అవుతుందని మాత్రం చూడాలి. బట్ ఈ నిర్ణయంతో పాకిస్తాన్ లో వ్యవసాయం కానీ, జల విద్యుత్ కానీ
ఈ ప్రాజెక్టులు చాలా ముఖ్యమైనటువంటి అంశం. పాకిస్తాన్ లో 80% సింధు నదీ జలాల నుంచే సాగునీరు సరఫరా అవుతా ఉంటుంది. ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ కు చాలా పెద్ద దెబ్బనే చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ కొన్ని నదులపైన భారతదేశం హైడ్రో పవర్ ప్రాజెక్టులు కూడా నిర్మించడం కూడా పాకిస్తాన్ అభ్యంతరం చెప్తోంది. బట్ భారతదేశం మాత్రం ఖచ్చితంగా ముందుకే పోతోంది. అండ్ మోర్ ఓవర్ పాకిస్తాన్ ఇంకో ఆప్షన్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు కూడా పోతామంటూ కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి పాకిస్తాన్ న్యాయశాఖ మంత్రి ఎవరైతే సహాయ మంత్రి ఉన్నాడో అఖిల్ మాలిక్ కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మేము ఇంటర్నేషనల్ క్రైమ్ కోర్టుకి వెళ్తాం అంటూ కూడా, క్రిమినల్ కోర్టు పోతామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఏది చేసినా గానీ ఇక్కడ కాలబేరానికి రావాల్సిందే తప్ప పాకిస్తాన్ ఎట్లాంటి దుందురుకు చర్యలు చేసినా పాకిస్తాన్ కి ఇబ్బంది అయ్యేటువంటి విషయం తప్ప ఇక్కడ ఇది పాకిస్తాన్ కు మేలు చేసేటువంటి అంశం కాదు. అటు ఇంకోవైపు భద్రతా మండలికి కూడా వెళ్తా ఉన్నటువంటి ఉద్దేశం పాకిస్తాన్ దృష్టిలో ఉంది. ఏకపక్షంగా ఒప్పందాన్ని రద్దు చేయడం అట్లాంటి అవకాశం లేదు. అయినా భారతదేశం ఏకపక్షంగా సింధు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేసినట్టు కూడా ఇప్పటికే మాలిక్ ఆరోపించడం జరిగింది. బట్ అయినా పాకిస్తాన్ ఖచ్చితంగా కాలబేరానికి రావాల్సిందే. సో 2 హైకమిషన్ నుంచి సైనిక సలహాదారులు సహకరించేందుకు కూడా ఇబ్బందులు అంటే వాళ్ళు అక్కడ ఏదైతే కాల్పులు జరిగినాయో ఆ కాల్పులకు సంబంధించి కాల్పుల విరమణ ఒప్పందాన్ని మనం ఆపేసినాం. కానీ పాకిస్తాన్ మాత్రం ఆపలేదు. పాకిస్తాన్ సైన్యం పైన, సివిలియన్స్ పైన దాడులు చేసింది. ఇట్లా నేపథ్యంలో పాకిస్తాన్ కు ఉన్నటువంటి రూట్లు మొత్తం కూడా ప్రస్తుతానికి క్లోజ్ అయిపోయినాయి. నిబంధనలు కూడా అన్ని ఉల్లంఘించింది. ఏదైతే పశ్చిమ నదులైనటువంటి సింధు గానీ, జీలం గానీ, చినాబ్ నీటిల్లో 80% పాకిస్తాన్ కేటాయించాం. సో మనం ఇస్తే బతికేటువంటి బతుకు పాకిస్తాన్. సో అట్లాంటి పాకిస్తాన్ ఇంత ఇట్లాంటి అంటే ఓవర్ యాక్షన్ చేసిందని చెప్పాలి. మరి ప్రాణాలు తీయడం గానీ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం గానీ, సో ఈ అంశాల మీద ఖచ్చితంగా ఉంది. ఈ సింధు నదీ జలాల ఒప్పందం రద్దు ఖచ్చితంగా ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత పిఓకే నెక్స్ట్ స్టెప్ అడుగు దీని వెనకాల పిఓకే ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇది వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ఒక నిర్ణయాలు. శివాలి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.